బీఆర్ఎస్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్కా సుమన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. బాల్కా సుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మంచిర్యాల ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించింది. బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్తో పాటు అక్రమ అరెస్టుల గురించి కూడా మనతో మాట్లాడడానికి మంచిర్యాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని బ్రదర్ చెప్పండి, ఏంది ప్రధానంగా ఈ సుమన్ కూడా అక్రమంగా అరెస్ట్ చేసింది, దాన్ని ఎట్లా చూస్తారు? అక్రమ కేసులు పెట్టి దొడ్డిదారిన చైర్మన్ వైస్ చైర్మన్ సీట్లు పొందాలని చూస్తున్నారు. అదే మా నాయకుడిని నిన్న నిర్బంధించి ఇల్లు మీద దాడి చేసి తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులకు నిరసనగా ఈరోజు ఆయన అరెస్టుకు నిరసనగా ఇలా బంద్ పిలిపితే పోలీసు నిర్బంధంతో వ్యాపారస్తులను బెదిరించి మేము అక్కడ స్వచ్ఛందంగా బంద్ చేసిన బెదిరించి పోలీసులు ఈరోజు ఓపెన్ చేసడం జరిగింది. అయినా ప్రజలంతా ఇలా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇలా వివేక్ గారు ఆయనకు ప్రజలు గెలిపించి ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆయన మంచి పనులు చేయక అంత కంత్రి పనులు చేస్తాడు. వివేక్ గారు మీ పేరు వివేక్ కాకుండా అవివేక్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ నువ్వు ఎట్లయితే ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినావు, నువ్వు నీ ముఖ్యమంత్రి ఈ యొక్క కౌన్సిల్ను ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ప్రజల సమక్షంలో ఈ యొక్క మీడియా సమావేశంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునియడం, ప్రజా సమస్యను తీర్పును గౌరవించడం మన పౌరునిగా మన హక్కు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి 14 మందిని ఇస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 7 ఇవ్వడం జరిగింది కేతన్పేటలో. ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాల్సి ఉండగా 2 కిలోమీటర్ల ముందు ఏదైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళని లోపల పోనీయకుండా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలం చెందింది. మీరు చెప్పండి, నిజంగా కూడా చాలా మంది కూడా ఈ దాడిలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గాయాలు తగిలినాయి. నిజంగా కూడా మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ విషయంలో మీరేమైనా పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసిరా? తప్పకుండా మీరు చెప్పినట్టు ఏం చేస్తామని అంటే, ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. అందులో బాల్క సుమన్ గారు కూడా ఉండేది. అయితే ఆ రోజు దాడి జరిగిన తర్వాత మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో మేము అప్లికేషన్ ఇస్తామంటే కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భాలు ఎస్ఐ లేరు, సిఐ గారు లేరని చెప్పి వాళ్ళు